నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ వెల్కమ్ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపనో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. మీ అందరికీ తెలిసినట్లే డిసెంబర్ 4వ తారీఖు ఏముంది? పౌర్ణమి ఉంది. ఈ పౌర్ణమి చాలా స్పెషల్. ఎందుకు అనంటే 2025లో వస్తున్న లాస్ట్ పౌర్ణమి. అంతేకాకుండా ఇది సూపర్ మూన్, అంటే భూమికి చంద్రుడు అతి దగ్గరగా ఉంటాడు కాబట్టి చాలా పెద్దగా కనిపిస్తాడు. అంతేకాకుండా వైబ్రేషన్స్ ఇంకా చాలా ఉంటుంది. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఏడాదిలో ఉన్న ప్రతి రాత్రి కంటే ఆ రాత్రి అంటే డిసెంబర్ 4వ తారీఖు రాత్రి చాలా పెద్దది, లాంగెస్ట్ నైట్ ఇన్ ద ఇయర్. కాబట్టి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి విశేషతలు. మనం ఆ విశేషతలు తెలుసుకునే కన్నా ఆ రోజు వైబ్రేషన్స్ చాలా హైగా ఉంది, దాన్ని మనం మన మేనిఫెస్టేషన్స్ కి యూజ్ చేసుకుందాం కదా. సో ఈ విషయాలంతా తెలియాలి అంటే అంతకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి విషయాలు తీసుకొస్తుంటాను మీ ముందుకి, ఏది మీరు మిస్ కాకూడదు కదా. కాబట్టి మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది. ఏంటి అంటే 7 చక్రాస్ కోర్స్, మేనిఫెస్ట్ విత్ చక్రాస్. ఇదేంటి చక్రాస్ తో మేనిఫెస్టేషన్ అనుకుంటున్నారా? అవునండి, చాలా అద్భుతమైన కోర్సు. ఇప్పుడు మన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మన శరీరంలో ఉన్న 7 చక్రాస్ లో నెగటివ్ ఎమోషన్స్ ఉండడం వల్ల. మనం ఈ కోర్సులో వేరే ఏమీ నేర్చుకోము, ఓన్లీ ఎమోషన్స్. ఎందుకంటే మన చక్రాస్ లో ప్రతి ఒక్క చక్రాలో ఒక పాజిటివ్ ఎమోషన్ ఉంటుంది, ఒక నెగటివ్ ఎమోషన్ ఉంటుంది. మనలో నెగటివ్ ఎమోషన్ ఉంది కాబట్టే మన జీవితంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ కోర్సులో ఏం నేర్పిస్తారంటే మీకు అక్కడే క్లాస్లోనే లైవ్ లోనే మీ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చింది, ఎలా అట్రాక్ట్ చేశారు, ఏ ప్రాబ్లం ఏ చక్రా నుంచి వచ్చింది అనేది మీతోనే రాయిపిస్తాను. అక్కడే క్లాస్లోనే లైవ్ గానే మీ చక్రాలో ఉన్న నెగటివ్ ఎమోషన్ నుంచి పాజిటివ్ ఎమోషన్ కి మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలి అని అక్కడే లైవ్ గా మీ మార్పు మీలో ఎలా వస్తుందని చూపిస్తాను. అద్భుతమైన కోర్స్ ఇది. ఇంటికొకరు నేర్చుకునేసారంటే మీ చక్రాస్ అంతా పాజిటివ్ అయిపోతే మీ మేనిఫెస్టేషన్స్ ఎంత ఈజీగా అట్రాక్ట్ చేసేస్తారు. మీరు మీ ఇంట్లో ప్రతి ఒక్కరిని మీరు మారుస్తారు. వాళ్ళలో ఉన్న చేంజెస్ ఏం చేసుకోవాలి అని మీరే చూసి వాళ్ళని చేంజ్ చేస్తారు. అప్పుడు వాళ్ళలో కూడా చేంజ్ వస్తుంది. మీ ఇల్లే హై వైబ్రేషనల్ ఇల్లు అయిపోతుంది. కాబట్టి ఇది నేర్చుకోవడం ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. మీకు కనుక ఆసక్తి ఉంటే ఈ కోర్స్ని నేర్చుకోవాలి అని ఈ వీడియో కింద వాట్సాప్ లింక్ ఉంది. వాట్సాప్లో వచ్చి డీటెయిల్స్ అడగండి, చెప్తాను. డేట్ ఎప్పుడు అంతా చెప్తాను. సో వస్తారని ఆశిస్తున్నాను. ఇక మనం పౌర్ణమి మేనిఫెస్టేషన్ విషయానికి వద్దాం. సో నేను ఇందాక చెప్పినట్లు ఈ పౌర్ణమి చాలా విశేషమైంది. ఎందుకంటే 2025లో వస్తున్న లాస్ట్ పౌర్ణమి. మనం దీన్ని యూజ్ చేసుకుందాం మన మేనిఫెస్టేషన్కి. ఈ 2025 చూస్తూనే 2025 జనవరి వచ్చింది, తర్వాత అన్ని నెలలు వచ్చే డిసెంబర్ రానే వచ్చేసింది. 2026 కూడా ఇంకా కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది. మన జీవితాలు మారాయా? మన మేనిఫెస్టేషన్స్ అన్ని మనకు దొరికేసిందా? ఒకసారి చెక్ చేసుకోండి. 2025లో మీరు ఏమేం గోల్స్ అనుకున్నారు అన్ని అచీవ్ చేసేసారా? ఇంకా ఏమైనా అచీవ్ చేయకుండా ఉన్నట్టు ఉన్నాయా? అయితే ఇప్పుడు అచీవ్ చేసుకోండి. సో ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే ఆనందంగా ఉండండి, చాలా ఆనందంగా ఉండండి. ఎందుకంటే పౌర్ణమి చాలా హై వైబ్రేషన్ ఉంది. అలాంటప్పుడు మన వైబ్రేషన్ కూడా హైలో ఉంటే మనం ఇంకంత పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తాం. మన మేనిఫెస్టేషన్స్ ఈజీగా మనకు దొరికేస్తుంది. అందుకని జీవితంలో కష్టాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటన్నిటినీ తీసి పక్కన పెట్టేసేయండి. ప్రాబ్లమ్స్ సరిపోయేదానికి కదా చెప్తుంది. కాబట్టి హ్యాపీగా ఉండండి. మీరు ఎంత హ్యాపీగా ఉంటే ఈ పౌర్ణమి నుంచి హై వైబ్రేషన్ మీలో ఉంటే దీని ఎఫెక్ట్ రానున్న 5-6 నెలల వరకు ఉంటుంది. మీరు కనుక లో వైబ్రేషన్లో ఉంటే, అంటే ఎప్పుడు కోప్పడుతూ దుఃఖంలో, బాధలో, అసూయతో, ద్వేషంతో, పగతో ఇలా ఉంటే అది కూడా రానున్న 5-6 నెలల వరకు మీ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకోండి అని చెప్తున్నా. అవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా ఉండండి. లైఫ్లో అన్ని దొరికేసింది అనే హ్యాపీనెస్లో ఉండండి అందరూ. బట్ మీరు ఎంత హ్యాపీగా ఉన్నా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీలో
ఎమోషన్స్, కోపము ఇలాంటివి వచ్చేలా మిమ్మల్ని కెలుగుతూ ఉంటారు కదా. అప్పుడు ఏం చేయాలి అని అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. క్షమాపణ, వాళ్ళని క్షమించేసేయండి. క్షమ అనేది చాలా మన వైబ్రేషన్ని హైకి తీసుకెళ్తుంది. తర్వాత మీ నుంచి వాళ్ళకి ప్రేమని పంపించండి. తర్వాత వాళ్ళని దీవించండి. ఈ క్షమ, ప్రేమ, దీవెనలు, ఆశీర్వాదం, ఈ 3 ఉన్నాయే మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి ఎవరైనా మీలో కోపం వచ్చేలా, బాధపడేలా, బాధ పెట్టేలా మాట్లాడినా, ఏదైనా చేసినా వాళ్ళని తిట్టొద్దు, అరవద్దు, బాధపడద్దు. వాళ్ళని క్షమించేసేయండి. మీ మనసులో నుంచే వాళ్ళకి ప్రేమని పంపించండి. మీ మనసులో నుంచే వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. అంతే చాలు. వాళ్ళలో కూడా మార్పు వచ్చేస్తుంది. మీ ఫ్రీక్వెన్సీ కూడా హైగా ఉంటుంది. ఇలా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ ఫ్రీక్వెన్సీని హైగా పెట్టుకుంటూ ఉండండి. అంతే చాలు. ఇంకా నెగిటివ్, మీ మనసుకు నెగిటివ్గా, మీ చుట్టుపక్కల ఎవరైనా నెగిటివ్గా మాట్లాడుతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి. టీవీలో ఏదైనా చూస్తుంటే సీరియళ్ళు, న్యూస్లు అంతా నెగిటివిటీనే వద్దండి. జస్ట్ మీ మేనిఫెస్టేషన్ కావాలి కదా. ఏదైనా హాయిగా నవ్వుకునే కామెడీ షోస్, సింగింగ్ షోస్ అలాంటి వాటినే చూడండి. ఈ న్యూస్లు, సీరియల్ అంతా చూస్తే ఏమవుతుందంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అవి. కాబట్టి మళ్ళీ మీలో అవి హైలైట్ అయిపోతాయి. డిస్టర్బ్ చేసుకోవద్దు మీ సబ్ కాన్షియస్ మైండ్ని. మీ మనసుకు హాయిగా ఉండేలాంటివి ఏదైనా సింగింగ్ షోస్ లేదా మీకు నవ్వు వచ్చేలాంటి కామెడీ షోస్ అలాంటివి కావాలంటే చూసుకోండి. లేదా బుక్స్ చదవండి. ఎన్ని మంచి మంచి పనులు చేయొచ్చు కదా. మీ మైండ్ బాగుండాలి, మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి అంటే అలాంటివి చేసుకుంటూ ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సాడ్ సాంగ్స్ వినొద్దు, గాసిప్స్ చేయొద్దు. అనవసరంగా ఊరికే ఎవరికో కాల్ చేయడము. కాల్ చేస్తే ఏమవుతుంది, మాట మాట్లాడుతూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతారు కదా. ఇంకా ఇంట్లో పొద్దున్నే లేస్తే వాళ్ళ మీద బ్లేమ్ చేయడం, వీళ్ళ మీద కంప్లైంట్ చేయడం, ఇలాంటివన్నీ క్లోజ్. ఈ రోజుతో వదిలేయండి. ఎందుకు? మీ మేనిఫెస్టేషన్ మీకు దొరకాలి కదా, మీ ఫ్రీక్వెన్సీ హైగా ఉండాలి కదా, అందుకని. ఓకే, ఇక విషయానికి వద్దాం. ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అని. గురువారం రోజు కుదరకపోతే శుక్రవారం కూడా చేసుకోవచ్చండి. వైబ్రేషన్ హైగానే ఉంటుంది, శనివారం వరకు కూడా ఉంటుంది. సో గురువారం నాడు ఈవినింగ్ 6 గంటల తర్వాత ఎప్పుడైనా పర్లేదు. మీరు ఇంటి బయట, ఆరు బయట కూర్చొనైనా చేసుకోవచ్చు, మేడ మీదనైనా కూర్చొని చేసుకోవచ్చు. చలిగా ఉంటుంది అనుకుంటే ఇంట్లోపలే కూర్చొని చేసుకోవచ్చు. ఇంట్లోపల కూడా వైబ్రేషన్ ఉంటుంది కదా. సో ఏం చేయాలి అంటే ఒక దీపం పెట్టుకోండి, గాజు గ్లాసులో నీళ్లు తీసుకోండి, 3 పేపర్లు, ఒక పెన్ను తీసుకోండి. మీరు మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, మీ నమ్మకం, ఇది ఇంత కావాలి. ఎవరు డిస్టర్బ్ చేయని చోటు కూర్చోండి. ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి. ఈ 2025లో మీరు దేన్ని వదిలేయాలనుకుంటున్నారు, మీలో ఉన్నది ఇది క్యారీ చేసుకొని నేను వెళ్ళకూడదు 2026కి అని మీలో ఉంటుంది కదా. నెగిటివ్ థాట్స్, నెగిటివ్ లిమిటింగ్ బిలీఫ్స్, ఇలాంటివి మీలో ఏముంది. అది మీ ఆరోగ్యం గురించి కావచ్చు, రిలేషన్షిప్స్ గురించి కావచ్చు, లేదా మీకు కెరియర్ గురించి, ఫైనాన్షియల్ లైఫ్ గురించి, దేని గురించినైనా మీలో ఏముంది నెగిటివ్గా, అవన్నిటినీ రాసేసేయండి. రాస్తున్నారు అంటే దాన్ని పర్మనెంట్ గా మీ నుంచి తీస్తున్నారు అని అర్థం. మళ్ళీ రాసి కాల్చిపడేసి మళ్ళీ దాన్ని పట్టుకునేది కాదు. ఓకేనా? ఈ 2025లో నాకు ఇది వద్దు, నా నుంచి తీసేస్తున్నాను అనేటువంటివన్నీ రాసేసేయండి. రాసి కాల్చి టాయిలెట్ ఫ్లష్ చేసేసేయండి. అయ్యింది, ఇంకా మన నుంచి నెగిటివిటీ వెళ్ళిపోయింది. సో ఇక మన ఫ్రీక్వెన్సీ హై అయిపోయింది. కాబట్టి ఇక పేపర్ తీసుకోండి, ఇంకొక పేపర్, ఒక 25 నుంచి 30 గ్రాటిట్యూడ్స్ రాయండి. ధన్యవాదాలు. మీ లైఫ్లో ఎంత ముఖ్యమైన వ్యక్తులు ఉంటారో, పంచభూతాలు ఉన్నాయి, మీరు డైలీ యూస్ చేసే వస్తువులు ఉన్నాయి, వాటికి మీ హృదయం లోపల నుంచి రావాలి కృతజ్ఞతలు అనేది. ఊరికే రాయాలి అని రాయడం కాదు. సో అలా రాసి పక్కన పెట్టండి. ఇక ఇంకొక పేపర్ తీసుకోండి. ఈ 2025లో మీరు ఇది అచీవ్ చేయాలి అని అనుకున్నారు కానీ కుదరలేదు, అలాంటి ఒక గోల్ని, ఒకే ఒక గోల్ని తీసుకోండి. ఒక్క గోల్ మాత్రమే తీసుకొని రాసుకోండి. ఎలా రాయాలి అంటే యూనివర్స్కి లెటర్ రాస్తున్నట్టు, టు మై డియర్ యూనివర్స్ అని రాసేసి, మీకు ఆ గోల్ ఆల్రెడీ యూనివర్స్ ఇచ్చేసింది, మీకు దొరికేసింది, దాన్ని హ్యాపీగా రాయండి, సంబరంగా రాయండి. ఎస్, నాకు ఈ గోల్ దొరికేసింది, థ్యాంక్ యూ యూనివర్స్ ఇచ్చేసావు అని. ఇప్పుడు మీకు అది దొరికేసింది కాబట్టి ఇంకా మీ లైఫ్ ఎలా ఉంటుంది,
దాని ఆల్రెడీ దొరికింది, మీ ఫీలింగ్ ఎలా ఉంది, మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, దాని గురించి రాయండి. ఇంకా దొరకపోతుంది అలా కాకుండా దొరికింది అనేసి రాసేసేయండి. ఒక లెటర్ రాసేసి లాస్ట్లో మీ పేరంతా రాసేసేయండి. ఇప్పుడు మీరు రాశారు అంటే ఇంకా అదే ఫీలింగ్లో ఉండాలి. మళ్ళీ రాసేసి మళ్ళీ ఇట్లా బయటకు వచ్చి మళ్ళీ పాత ప్యాటర్న్లోకి వెళ్ళడం కాదు. ఆల్రెడీ దొరికింది అంటే దొరికేసింది అంతే, అదే ఫీల్లోనే ఉండిపోండి. సో ఇప్పుడు ఆ 2 పేపర్స్ తీసుకొని గాజు గ్లాస్ నీళ్ళ కింద పెట్టేసి మీరు మెడిటేషన్ చేయండి. ఏ మెడిటేషన్ అయినా పర్లేదు చేయండి. మెడిటేషన్ చేసి తర్వాత అలాగే కళ్ళు మూసుకొని కూర్చొని మీకేం కావాలనుకున్నారో అది దొరికేసింది కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, దాన్ని విజువలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కేక్ కట్ చేస్తున్నారా, లేదా అవుటింగ్కి వెళ్ళారా, ఫ్యామిలీతో వెళ్ళారా, అక్కడ మీరేం మాట్లాడుకుంటున్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, అది విజువలైజ్ చేయండి. తర్వాత ఆ 2 పేపర్స్ని తీసుకొని కాల్ చేసేయండి. కాల్చొచ్చు, లేదు అంటే మీరు ఆ గోల్స్ రాసుకున్న పేపర్ని పిల్లో టెక్నిక్కి కూడా యూజ్ చేయొచ్చు. ఆ పిల్లో టెక్నిక్ గురించి లాస్ట్లో చెప్తాను. సో మీరు కావాలంటే కాల్ చేసి ఇంకా ఒక లెటర్లో కూడా రాసుకోవచ్చు. సో పిల్లో టెక్నిక్ లాస్ట్ మీరు ఆ 2 పేపర్స్ కాల్ చేసి యూనివర్స్కి ఇచ్చేసేయండి. బయటకు తీసుకెళ్ళి థ్యాంక్ యూ యూనివర్స్ అనేసి చెప్పి ఉఫ్ఫని ఊదేయండి. ఇంకా మీరు వచ్చి మళ్ళీ ఆ నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లు ఎంత హై వైబ్రేషన్ అయిపోయిందో, ఎంత అమేజింగ్ వాటర్ అయిందో ఇప్పుడు అది. ఎందుకంటే మీరు ఇందాక రాసిన అన్ని పీల్చుకోండి. మీ మెడిటేషన్, మీ విజువలైజేషన్, యూనివర్స్లో ఉన్న అద్భుతమైన ఎనర్జీని అన్నిటినీ పీల్చుకొని ఎనర్జైజ్డ్ వాటర్ అయింది. ఆ నీళ్ళని సిప్ బై సిప్ ఎంజాయ్ చేస్తూ తాగుతూ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఇంతటితో మీ మేనిఫెస్టేషన్ అయ్యింది. కానీ మీరు ఇది రాసిన తర్వాత మళ్ళీ మీరు అదే ఎమోషన్లోనే ఉండాలి. మీకేం కావాలో దొరికేసింది. దొరికినప్పుడు మీలో ఎలాంటి ఎమోషన్ ఉంది ఆ ఎమోషన్లోనే ఉండాలి ఎప్పుడు. మళ్ళీ రాసేసి కాల్ చేసి మర్నాడు మళ్ళీ పాత ప్యాటర్న్కి వెళ్ళిపోయి బాధపడుతూ ఎప్పుడు దొరుకుతుందో అనుకుంటూ ఉంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది కదా, వీళ్ళకి దొరికిందా లేదా, అసలు ఒకసారేమో దొరికింది అంటారు, ఒకసారేమో దొరకలేదంటారు, మళ్ళీ ఏమీ ఇవ్వదు మీకు కదా. దొరికింది దొరికింది దొరికింది. మీ ఆత్మ మీకు ఏం కావాలో దాన్ని అట్రాక్ట్ చేసేయాలి. అంతా మీ ఆత్మలో నుంచి మీరు మేనిఫెస్ట్ చేయండి. ఎస్ దొరికింది అనేసి, తప్పకుండా దొరుకుతుంది. అంతేకాకుండా రోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, పొద్దున్నే లేవగానే, మధ్యాహ్నము, రాత్రి 3 పూట్ల 1 minute విజువలైజ్ చేయండి. మీకేం కావాలో దొరికేసింది, చాలా హ్యాపీగా ఉన్నారు, తృప్తిగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. సో దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దాన్నే విజువలైజ్ చేస్తూ ఉండండి. అంతే. ఎవరైనా మీ దగ్గర వచ్చి మీ మేనిఫెస్టేషన్ గురించి నెగిటివ్గా మాట్లాడితే అక్కడి నుంచి తప్పుకొనేయండి, లేదా కాన్వర్జేషన్ చేంజ్ చేసేయండి. అంతేకాని మీరు మాత్రం నెగిటివ్గా మాట్లాడద్దు, వినద్దు. ఇలా సో ఇది మీ మేనిఫెస్టేషన్. ఎస్ పిల్లో టెక్నిక్ చెప్తానన్నాను కదా, మీరు కావాలి అంటే ఆ కాల్ చేశారు కదా గోల్ పేపర్, కాల్ చేస్తే ఓకే, సేమ్ టు సేమ్ ఇంకొక లెటర్ రాసుకోండి యూనివర్స్కి ఆ ఒక్క గోల్ గురించి రాసుకొని మీ దీంట్లో ఉంది కదా పిల్లో, ఆ పిల్లో కవర్ లోపల కింద భాగంలో, ఇది పిల్లో అంటే కింద కవర్ లోపలికి ఇలా పెట్టేసేయండి. పెట్టేసి రోజు పడుకునేటప్పుడు తీసి దాన్ని చదువుకుని మళ్ళీ పెట్టేసి హాయిగా పడుకోండి. విజువలైజ్ చేసుకొని హాయిగా పడుకోండి. అంతే మీరు చేయాల్సింది. టెక్నిక్లో ఏమవుతుందంటే నైట్ ఫుల్ మనం హాయిగా పిల్లో మీద పడుకుంటాం కదా, అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. మనం పడుకున్నప్పుడు అక్కడ రాసి పెట్టిన పదాలని అది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు తొందరగా మనకి ఇచ్చేస్తుంది మనకేం కావాలో అది. సో ఈ టెక్నిక్స్ అంతా ఫాలో చేయండి, నేను చెప్పిందంతా ఫాలో చేయండి. 2025లో మీకు ఏం కావాలో దాన్ని దక్కించుకొనేసేయండి. 2026ని ఇంకంత ఎనర్జెటిక్గా, ఇంకంత హ్యాపీగా మీరు వెల్కమ్ చేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్తూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. చాలామంది మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ అడుగుతున్నారు కదండి, ఇది చూడండి ఎంత ప్యూర్ ఒరిజినల్ చూడండి. చూడండి చక్కగా సిట్రిన్, పైరెట్,
తర్వాత జిబు కాయిన్, అద్భుతమైన స్టోన్స్ అండి, న్యాచురల్ స్టోన్స్. చక్కగా చూడండి, సిట్రిన్ చూడండి ఎలా దగ్గరగా మెరిసిపోతుందో. చాలా ప్యూర్ అనమాట, చాలా ప్యూరిటీ ఉంటుంది. ఈ జిబు కాయిన్ చూడండి అసలు ఎంత న్యాచురల్గా ఉందో. ఏంజల్ నెంబర్స్ ఉన్నాయి, ఏంజల్ సింబల్ ఉంది. చక్కగా మనీ అట్రాక్ట్ చేయడానికి చాలా బాగుంటుందండి. మీరు మనీ ఎవరికైనా ఇవ్వాలన్నా, మీ దగ్గరికి ఎవరైనా మనీ రావాలన్నా కానీ ఎవరి దగ్గర నుంచి అయినా చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది. చక్కగా వీటిని మీరు ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్కి వేసుకున్నట్లయితే కనుక సో ఈ విధంగా వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.